ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. మనం త్రైత సిద్ధాంత భగవద్గీత చెప్పుకుంటా ఉన్నాము. అందులో పోయిన వారము 7వ శ్లోకం నుంచి 9వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. మోక్ష సన్యాస యోగం అనే చివరి అధ్యాయంలో ఆ శ్లోకం యొక్క భావం ఏంటో చూద్దాము. 7, 8 శ్లోకములు కల్పిత శ్లోకములని మనము తెలుపుకున్నాము. నీత కార్యాలను త్యజింపదగదు, ఆ కార్యాలను అజ్ఞానం చేత త్యజించిన దానిని తామస త్యాగమందురు, అట్లే దుఃఖకరమైనదని శరీరమునకు చేయుటలో కష్టమైనదని వదులుట రాజస త్యాగమందురు అని ఆ 2 శ్లోకాలకు భావాన్ని తెలియజేశారు. ఆ శ్లోకాలను భగవద్గీతలో ఇరికించి పెట్టారు. ఇవి భగవద్గీత భావానికి విరుద్ధంగా ఉన్నవి అని మనము చాలా వివరంగా ఈ 2 శ్లోకాల గురించి తెలుసుకున్నాము. ఈ 2 శ్లోకాలు జ్ఞానంలో భాగంగా లేవు, భగవంతుడు చెప్పినవి కానే కాదని మనము పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత 9వ శ్లోకం చెప్పుకున్నాము. 2వ శ్లోకం తర్వాత 8వ శ్లోకం వరకు కల్పిత శ్లోకాలు ఉన్నాయి. ఆ తర్వాత 9వ శ్లోకం నుంచి మళ్ళా భగవద్గీత మొదలవుతుంది. కాబట్టి ఈ 9వ శ్లోకంలో ఏం చెప్పారంటే, కర్మ నియతమైనది కార్యమని, కార్యం చేయుటలో సంగము లేకుండా ఫలితం మీద ధ్యాస లేకుండా చేయుట సాత్విక త్యాగమని అంటారు అని ఇక్కడ మనము చెప్పుకున్నాము. కర్మ నిర్ణయించినట్లే కార్యం జరుగుతుంది. అయితే కార్యం జరిగేటప్పుడు అహంతో సంగమించకుండా ఫలితం కావాలనే ధ్యాస లేకుండా చేస్తే అది సాత్విక త్యాగము అని అంటారని చెప్పుకున్నాము. ఇందులో కర్మ ప్రకారంగానే కార్యం జరుగుతుంది. మనం ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా తప్పకుండా కర్మ నిర్ణయించబడి ఉన్నప్పుడు పని చేయక తప్పదు అని తెలుసుకున్నాము. అయితే జ్ఞాని అయినటువంటి వాడు అహమును వదిలివేసి కొత్త కర్మను లేకుండా చేసుకుంటాడు. అలా కొత్త కర్మను లేకుండా చేసుకోవడమే సాత్విక త్యాగము అని మనము చెప్పుకునే శ్లోకంలో దాన్ని సాత్విక త్యాగం అన్నారు. తర్వాత ఈరోజు 10వ శ్లోకం నుంచి చెప్పుకుందాం. నద్వేష్ట కుశలం కర్మ కుశలే నానుసజ్జతే త్యాగీ సత్వ సమావిష్టో మేధావి చిన్న సంశయ. ఇక్కడ ఏమంటున్నాడంటే, సత్వగుణ త్యాగి అయిన వాడు మేధావి అయి సంశయములను ఛేదించు జ్ఞానము గలవాడై ఉండి కార్యములలో కలుగు కర్మను నాశనం చేయగల అగ్ని గలవాడై ఉండును. తనకు సుఖము కలుగజేయు పనులయందు ఆసక్తి లేకుండా దుఃఖము కష్టము కలుగజేయు పనులయందు అయిష్టత లేకుండా ఉంటాడు అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. సత్వగుణ త్యాగి అయినటువంటి మేధావి గురించి చెప్తా ఉన్నాడు. ఈ శ్లోకము కర్మయోగం గురించి తెలియజేస్తా ఉంది. ఒక జ్ఞాని అయినటువంటి వాడు తప్పకుండా కర్మ నిర్ణయించబడి ఉంది, అది ప్రారబ్ధ కర్మ. ఆ ప్రారబ్ధ కర్మ ప్రకారంగా మంచి కార్యమైన శరీరం ద్వారా జరగవచ్చు, చెడు కార్యమైన శరీరం ద్వారా జరగవచ్చు. మంచిది జరిగినప్పుడు సుఖము, చెడు జరిగినప్పుడు కష్టము అనేది కూడా కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ మంచి చెడు కార్యాల వల్ల పుణ్యము పాపము అనేది సంభవిస్తుంది. ఎందుకంటే ప్రతి కార్యము భౌతికంగా ప్రతి కార్యము వెనుక తెలియనటువంటి కర్మ అనేది ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఆ కార్యము మంచిదైతే పుణ్యము, చెడ్డదైతే పాపం అనేది తలలో వచ్చి చేరుతూ ఉంటుంది. అది ఆగామి కర్మలాగా వచ్చి చేరుతూ ఉంటుంది. అయితే జ్ఞాని అయినటువంటి వాడు ఈ విషయం తెలిసి ఉంటాడు. ఈ విషయం తెలిసి ఉండి
ప్రారబ్ధ కర్మం వలననే ఈ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి అని తెలిసి ఉండి ఇష్టాయిష్టాలకు సంబంధమే లేకుండా పనులు చేస్తాడు. అయితే ఫలానా పని మంచిగా ఉందని ఆసక్తి చూపడము, ఫలానా పని చెడ్డగా ఉందని ఆసక్తి లేకుండా ఉండడము ఉండదు. అశుభ కార్యాలను ద్వేషించడం కానీ శుభకార్యాలని కోరుకోవడం కానీ చేయడు. అంతేకాకుండా కార్యముల ద్వారా వచ్చే ఫలితము ఆగామి కర్మ కదా, ఆ ఆగామి కర్మను కాల్చగల అగ్ని కలిగి ఉంటాడు. అతడు గొప్ప జ్ఞానిగా యోగిగా పిలువబడతాడు అని ఇక్కడ మనకి ఈ శ్లోకంలో తెలియజేశారు. ఇక తర్వాత శ్లోకం చూద్దాము. నహి దేహ భృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫలత్యాగి సత్యాగి ఇతి అభిధీయతే. ఇది కూడా కర్మయోగం గురించి తెలియజేస్తా ఉన్నారు. దేహాన్ని ధరించిన వాడు సంపూర్ణంగా కర్మను వదిలిపెట్టుటకు శక్యము కాదు. ఎవడు కర్మఫల త్యాగము చేయునో వాడు త్యాగి అనబడి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవడైతే దేహాన్ని ధరించాడు అని అంటే తప్పకుండా వాడికి కర్మ ఉన్నవాడే కదా. కర్మ లేని వానికి దేహమే ఉండదు. కర్మ ఉంది కాబట్టి దేహం ఉంది. అట్లాంటి దేహం ఉన్నటువంటి వాడు సంపూర్ణంగా కర్మను వదిలిపెట్టడమే సాధ్యం కాదు అంటున్నాడు. అయితే ఎవడిని త్యాగి అని అంటాము అంటే ఎవడైతే కర్మ ఫలాన్ని త్యాగం చేస్తాడో వాడే త్యాగి అని చెప్పబడతాడు అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఎవరైనా కానీ ఇప్పుడు మరణం తర్వాత కొత్త జీవితం అనేది వస్తుంది, అంటే కొత్త జన్మకు సరిపడా ప్రారబ్ధ కర్మ అంతా కూడా సంచితం నుండి తీసుకొని జీవితం మొత్తానికి కూడా నిర్ణయించి పెట్టి ఉంటుంది. ఆ విధంగా నిర్ణయించబడినటువంటి కర్మలు వస్తూ ఉంటాయి, అమలు జరుగుతూ ఉంటాయి. అవి కార్యరూపం దాలుస్తూ ఉంటాయి, శరీరం ద్వారా పనులు జరుగుతూ ఉంటాయి. అయితే వాటిని చేయకూడదనేవాడు కానీ చేయననేవాడు కానీ ఎలాంటి వాడు అంటే కర్మశాసనాలు తెలియని వాడే అలా అంటాడు. ఎవడైనా కానీ నియమించబడినటువంటి కర్మ ఉంది కదా, కర్మను ఆచరించకుండా ఉండేందుకు వీలే లేదు. నియతమైన ప్రారబ్ధ కర్మలో అది మంచి పనులు ఉండొచ్చు, చెడు పనులు ఉండొచ్చు, తప్పక చేసి తీరాల్సిందే. ఎవడైనా కానీ నేను మంచి పని కాబట్టి చేస్తా, చెడు పని అమ్మో నేను చెయ్యను అనడానికి వీలే లేదు. ఇంకా నేను చెడు పనులే చేస్తా, మంచి పనులు చేయను అనడానికి కూడా వీలు లేదు. ఆచరణకు అంటే అమలుకు ఏది వస్తే కర్మ దేనిని ప్రేరేపించి ఎటువంటి కార్యాన్ని ప్రేరేపించి చేయబోతుందో దాన్ని తప్పక చేయాల్సిందే. ప్రతి ఒక్కడు కూడా కర్మ చేతిలో కీలుబొమ్మ వలె ఉన్నాడు. ప్రతి ఒక్కడు కూడా కర్మ ఆడించినట్లే వాడు ఆడబడుతూ ఉంటాడు. కాబట్టి అన్ని పనులు చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ జ్ఞాని అనేటువంటి వాడు ఉన్నాడే, వాడు ఏం చేస్తాడంటే ఈ జరగవలసిన పనులు తప్పక జరిగే తీరుతాయి అని తెలిసి జరిగే పనులలోంచి కొత్తగా ఆగామి కర్మ రాకుండా ఉండడం కోసం కర్మయోగ పద్ధతిని అనుసరిస్తాడు. ఆ విధంగా యోగ పద్ధతి తెలిసి ప్రారబ్ధ కర్మను పనుల రూపంలో ఆచరిస్తూ ఆ పనుల ద్వారా వచ్చే ఆగామి కర్మ రాకుండా చేసుకుంటాడు. అట్టి వాడిని త్యాగి అని అనవచ్చును అంటున్నారు. పాత కర్మలు ఆచరించుచు కొత్త కర్మలు రాకుండా చేసే వాడిని కర్మయోగి అని, కర్మ త్యాగి అని చెప్పవచ్చు అని ఇక్కడ చెప్తా ఉన్నాడు మనకి. ఇక తర్వాత శ్లోకం చూద్దాము. అది కూడా కర్మయోగం గురించే. 12వ శ్లోకం. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. ఏమంటున్నాడంటే ఇష్టం లేదని, ఇష్టం ఉందని, మిశ్రమమైందని 3 విధాల కర్మలు త్యాగులు కాని వాళ్లకు చనిపోయిన తర్వాత వస్తా ఉన్నాయి. త్యాగైన వాడికి ఏమీ లేదు అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రపంచంలో ఎన్నో పనులు చేస్తా ఉన్నాము. ఆ పనులు
ఆ పనులను బట్టి ఎలాంటి కర్మలు వస్తాయి అంటే సుకర్మ అంటే మంచి కర్మ, దుష్కర్మ అంటే చెడు కర్మ, మిశ్రమ కర్మ అంటే మంచి చెడు రెండు కలిగి ఉన్నటువంటి కర్మలు అని 3 విధాలైనటువంటి కర్మలు మనిషికి తగులుకుంటా ఉన్నాయి. అయితే ఇవి సాధారణమైన అజ్ఞాని విషయంలో చెప్పినటువంటివి. ఎందువల్లంటే చనిపోయిన తర్వాత ఈ కర్మలు ఎలాగూ వానికి తగులుకొని ఉన్నాయి అజ్ఞానికి, కాబట్టి వాటికి సంబంధించి ఈ కర్మలు అనేవి కార్యాల ఫలితాలే కర్మలుగా వచ్చాయి కదా. తర్వాత జన్మలో ప్రారబ్ధ కర్మగా వస్తుంది కదా. ఆ ప్రారబ్ధ కర్మ అమలు జరిగినప్పుడు వానికి సుఖాలు కష్టాలు, కష్ట సుఖాల మిశ్రమాలు అనేటువంటి విధముగా ఆ అనుభవాలను జీవుడు అనుభవించాల్సి వస్తుంది అన్నట్టు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే యోగులైనటువంటి వాళ్ళకి ఈ 3 విధాలైనటువంటి కర్మలు లేవు, వాటికి పనులు లేవు అంటున్నాడు. ఇప్పుడు కర్మలే లేకపోతే పనులు వస్తాయా? రావు కదా. ఎందుకంటే మొదటనే కర్మయోగి అయినటువంటి వాడు మంచి పని కానీ చెడు పని కానీ, మంచి చెడు కలిగినటువంటి పని అయినా కానీ చేస్తున్నప్పుడు అహముతో సంగమించకుండా ఆగామి కర్మ లేకుండా చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి అతనికి మళ్ళా కర్మ తిరిగి రాదు. కాబట్టి వానికి ఏ కర్మ లేదు అని అంటున్నాడు. ఎందుకంటే పనిలో కర్మను వాడు అంటించుకోవడము లేదు. అది ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాం. 13వ శ్లోకం నుంచి వచ్చే వారం చెప్పుకుందాము. మంగళం వాడి ముగిద్దాం. ఓం మంగళము మీకు మద్గురు చంద్రమ, మంగళము మీకు మహిప్రకాశ, మంగళము చేసి మరి మరి మ్రొక్కెద అఖిల జీవసంగ ఆత్మలింగ. అందరికీ ప్రబోధార్పణం. నమస్కారం.